శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మంబులకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారిచే రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధ్రువుల నుండి సభా విజ్ఞాపనంలోని 10వ కందార్థం. వినిమీరి విదిద్దుండని పనిబడి ప్రార్థించనేల పరుసమునిను మిట్లనునే స్వర్ణము జైమని తనకై తానవును సన్నిధానమందుంటే తెల్పుడియను మానమిందుంటే మనవి చేసునే పాలిమ్మనిలేగా తల్లికి తనకై తానిచ్చును దయచేసి తా సన్నిధాన మందుంటే తెల్పుడియను మనమిందుంటే. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాతకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు సభా విజ్ఞాపన నుండి ఈరోజు మనము 10వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో పెద్దలాజ్ఞను పనిభూనక చేస్తిని, అంటే వీరి గ్రంథకర్త అయిన శ్రీ భాగవతుల కృష్ణదేశికేంద్రుల వారు గురుదేవుల అన్నగారైన పరశురామ నరసింహ దాసు గారు భద్రాద్రి రామశతకము అను శతక గ్రంథమును రచించిరి. ఆ గ్రంథములో భక్తి మొదలుకొను జ్ఞాన పర్యంతము సమస్త బోధ చెప్పి, ఇక చివర్లో పరిపూర్ణ పరబ్రహ్మమును గూర్చి కొద్దిగా వివరించారు. వారు తమ శిష్యులైన శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారిని పరిపూర్ణ బోధను ఎరుక విడిచే విధానముల గూర్చి సంశయరహితములగులాగున విశేషించి వ్రాయమని చెప్పి ఉన్న కారణంగా ఆ పెద్దల ఆజ్ఞానుసారముగా ఈ కందార్థ రచన చేసినట్లుగా ఈ పద్యములో తెలియజేశారు. ఇందులో ఏమైనా తప్పులున్నచో గొప్ప బుద్ధిమంతులైన సాంప్రదాయకులను మాత్రమే దిద్దవలసినదిగా ప్రార్థించిరి అంటూ మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము సుకవి ప్రశంస. వినిమీరి విదిద్దుండని పనిబడి ప్రార్థించనేల పరుసము నిన్ను మిట్లనునే స్వర్ణము చేయుమని తనకై తానవును సన్నిధానమందుంటే తెల్పుడి అనుమానమిందుంటే మనవి చేసునే పాలిమ్మని లేగా తల్లికి తనకై తానిచ్చును దయచేసి తా సన్నిధానమందుంటే తెల్పుడి అనుమానమిందుంటే. విని మీరి విదిద్దుండని అంటే విని నే చెప్పగా గాని వినగా గాని మీరివి సభాసదులైన మీరంతా ఈ పద్యములన్నీ
దిద్దుండని అంటే లోటుపాట్లు సవరించుండని. పనిబడి ప్రార్థించనేలా? పనిబడి ప్రార్థించనేలా? పని కట్టుకొని కోరవలెనా? అంటే నేను చదవగా మీరు విని ఇందలి తప్పొప్పులు దిద్దమని మిమ్మల్ని ప్రత్యేకంగా పని కట్టుకొని ప్రార్థించవలసిన పని లేదు. పరుసము నినుము నిట్లనునే స్వర్ణము చేయమని. అంటే పరసవేదిని ఇనుము ఇట్లు కోరున తనని బంగారం చేయమని. తనకై తానవును సన్నిధానమందుంటే అంటే తనంతట తానుగానే మారును. ఎలాగనగా సన్నిధానములోనున్న కారణముగా అంటే సాన్నిధ్యం మాత్రము చేతనే. స్థాన శుశ్రూష ప్రభావము చేతనే. పరసవేది సన్నిధిలో ఇనుము బంగారమైనట్లుగా తెలుపుడి అనుమానం ఎందుంటే దీని యందు ఎటువంటి అనుమానము లేదు. మనవి చేసుని పాలిమ్మని లేద తల్లికి, అమ్మా నాకు పాలిమ్మని లేక తల్లిని అడగవలెనా? తనకై తానిచ్చును, తనంతట తానుగానే ఇచ్చును. దయచేసి తా సన్నిధానమందుంటే అంటే దూడ ఆవు సన్నిధిలో ఉండడమే. అంటే లేగదూడ తల్లి వద్దకు వెళ్ళగానే అడగకుండగానే దయతో పాలు ఇచ్చుతున్నది. అంటే తల్లి సన్నిధానములో లేగదూడ ఆకలి తీరినట్లుగా ఆ విధంగానే అడగకుండగానే ఎటువంటి స్వప్రయత్నము లేకుండగానే అంటే ఎలాంటి మార్పు చెందుతున్నదో ఈ విధానము లోకములో ఎట్లు ప్రసిద్ధంగా చెప్పబడుతున్నదో ఆ విధముగా తెలుపుడి అనుమానం ఎందుంటే అట్లునే ఈ పద్యములను మీరు విని ఇందులో తప్పులు అనుమానములు ఏమైనా ఉన్నచో వాటిని సరిదిద్దవలసినదిగా మిమ్మల్ని ప్రార్థించిన అవసరము లేదు అంటూ మనకు ఈ కన్నార్థములో తెలియజేస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ్.